భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 19/12/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష అమావాస్య శుక్రవారం. అమావాస్య రేపు ఉదయం 6:29 గంటల వరకు 6:29. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 10:51 వరకు. వర్జ్యం లేదు ఈరోజు. దుర్ముహూర్తాలు అయితే ఉదయం 8:39 నుండి 9:29 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:29 నుండి 1:02 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:28, సూర్యాస్తమయం 5:25. అమృత మధ్యాహ్నం 1:07 2:53 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. రాహుకాలం శుభ సమయం ఉదయం 6 to 7, మధ్యాహ్నం 3 to 4. సోలయోగం సాయంత్రం 4:24, చతుర సాయంత్రం 5:23, నాగవం తెల్లవారుజామున 6:23. ఈరోజు దినారంభ చక్రంలో మేషరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు ఏ పని పూర్తి కాక ధన వ్యయ సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వారి దేవాలయ దర్శనాలు, ధనం ఏదో విధంగా చేతికి అందే అవకాశం. మిథున రాశి వారి రాని బాకీలు వసూలయ్యాగుట, కుటుంబంలో మార్పులు ఉన్నాయి. కర్కాటక రాశి వారి కోర్టు వ్యవహారాల ఊరట, స్థిరాస్తుల అభివృద్ధి. సింహరాశి వారి విద్యల యందు ఆటంకాలు, ధనమునకు ఇబ్బంది. కన్యారాశి వారు అనుకోని ధనలాభం, బంధువులతో విభేదాలు విరోధాలు ఉండే అవకాశం. తులారాశి గృహంలో శుభకార్య ప్రయత్నాలు ఫలించే అవకాశం, విజయం. వృశ్చిక రాశి వ్యవసాయ మూలికంగా లాభాలున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉండే అవకాశం. ధనుసు రాశి వారి శ్రమానంతర ఫలితాలుంటాయి. అన్ని రంగాల వారికి ఎంతో మేలు కలిగే అవకాశం. మకర రాశి వారి నిరుద్యోగులు శుభవార్తలు, అనుకూలతలో ఉన్నాయి. కుంభరాశి వారికి వివాహాది ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం. కొన్ని పనులు వాయిదా పడి కొన్ని విచారం కూడా వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది. మీనరాశి వారి పనిలో ఏ పని కూడా కలిసి రాకపోవుట, దూర ప్రాంత ప్రయాణాలు, అనవసర వ్యయం. ధనుర్మాసంలో ఈరోజు 4వ రోజు మాటలు విశేషమైనటువంటి 4వ రోజుగా చెప్పబడుతోంది. వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా తరించండి.